పిల్లలందరికీ శుభోదయం. 10వ తరగతి తెలుగు ఉపవాచకం ఆదికవి వాల్మీకి మహర్షి సంక్షేప రామాయణం చెప్పుకుంటున్నాం. ముందు వీడియోలలో బాలకాండ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వీడియోలో అయోధ్యకాండ గురించి ఉపవాచకం ఆధారంగా వివరిస్తున్నాను. అందరూ వీడియో చూస్తూ వింటూ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అయోధ్యకాండ పాఠ్యాంశాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ చదువుతూ మీకు వివరిస్తున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తన శరీరము నుండి పుట్టిన 4 చేతులులా భావించాడు. ఈ 4 కుమారుల్లో భరత శత్రుఘ్నులు దేశాంతరం ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. దేశాంతరం అంటే భరత శత్రుఘ్నులు వాళ్ళ తాతగారు ఊరు కైకేయ రాజ్యంలో ఉన్నారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా వాళ్ళు కొడుకులు దగ్గర లేకపోవడంతో వాళ్ళని మళ్ళీ తలుచుకుంటూ ఉండేవాడు. ఆ 4 కొడుకులు కూడా తన శరీర భాగాల్లాగా భావించేవాడు అనమాట. ఇక దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. 4 కంటే శ్రీరాముని మీద కొంచెం ఇష్టం ఎక్కువ. దానికి కారణం కూడా శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే. రూపంలోనూ గుణములోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించినవాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం యామరిపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు. మనం 64 కళల గురించి చెప్పుకున్నాం కదా. ఆ 64 కళల్లో కూడా చాలా నైపుణ్యం కలవాడు. అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి, చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరాముడు సకల గుణాభిరాముడు. ఈ సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంత సంతోషిస్తాను అని ఉవ్వుళ్ళు ఊరుతున్నాడు దశరథుడు. అటు ప్రజలకు ఇష్టమే, ఇటు దశరథుడికి కూడా శ్రీరాముణ్ణి రాజుగా చేయాలని చాలా ఆసక్తితో ఉన్నాడు. ఇక మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముని యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. అది అందరికీ నచ్చినట్లయితే అనుమతినివ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే అని మనం గ్రహించాలి. అంటే ప్రజల కోరిక మేరకు వాళ్ళని ఆనందింపచేస్తూ చేసినటువంటి పరిపాలనే ప్రజానురంజక పాలన. ఇక్కడ దశరథునికి ఇష్టమే, అందరికీ ఇష్టమే. కానీ తన చుట్టూ ఉన్నటువంటి సామంతరాజులను, జానపదులను, ఇంకా పురోహితులను అందరినీ పిలిపించి సభాముఖంగా తన ఇష్టాన్ని తెలియజేస్తూ వాళ్ళ ఆమోదం పొందడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయంగా మనము గ్రహించాలన్నమాట. ఆ విధంగా సభాముఖంగా ప్రజల ఆమోదాన్ని కోరాడు దశరథ మహారాజు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకానికి సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. మరి అంతటి సద్గుణ రాశి అయినటువంటి శ్రీరాముడు రాజుగా ఉండడము ఎవరైనా కాదనుకుంటారా? కాబట్టి ఎవ్వరు కాదనక అందరూ ఒకే అభిప్రాయాన్ని తెలియజేశారనమాట. తర్వాత రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజు పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముని హక్కును చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతుంది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడు కావాలి నాన్న అంటూ ఇంద్రియాలని జయించేవాడివని అర్థం. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించేవాడని అర్థం. ఆ విధంగా శ్రీరామునికి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజధర్మాలన్నింటినీ కూడా నూరిపోశాడు. నూరిపోయడం అంటే అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. ఆ తర్వాత రాముడు తండ్రి వద్ద సెలవు తీసుకొని
తల్లి అయిన కౌసల్య దగ్గరకు వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. పట్టాభిషేకం ముందు రోజు ఉపవాసం, హోమాలు, యజ్ఞాలు, ఉపవాసాలు అవన్నీ కూడా వశిష్ఠుని సూచనల ప్రకారము అవి తీసుకున్నారనమాట. ఇక శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసము అయోధ్య తనను తాను అలంకరించుకున్నది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తుంది. అందరూ కూడా ఆనందోత్సవాలతో అయోధ్య నగరాన్నంతటిని కూడా చాలా బాగా అలంకరించారు. ఇది చూసిన మందర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కళ్ళలో నిప్పులు పోసుకోవడం అంటే ఏటమ్మా, తనకి ఇష్టం లేనటువంటి దృశ్యాలను చూస్తునేటప్పుడు ఆ విధంగా ఉంటుందన్నమాట. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మందర. ఈ మందర ఎవరో మీకు కొంచెం క్లుప్తంగా చెప్తాను. దశరథుని 3 భార్యలలో చిన్న భార్య అయిన కైకేయి అరణపు దాసి మందర. అరణము అంటే స్త్రీధనంగా ఆడపిల్లలు అత్తవారింటికి వచ్చేటప్పుడు తన ఖర్చుల నిమిత్తము ధనము, ఇంకా వస్తువులు, భూములు ఇలా ఆస్తి రూపంలో ఇచ్చే వాటిని అరణము అంటారు. పూర్వము రాకుమార్తెలను వివాహమైన తర్వాత అత్తవారింటికి వచ్చేటప్పుడు వాళ్లకు చిన్నప్పటి నుండి సపర్యలు చేసే దాసీలను కూడా పంపించి ఆ కుమార్తెలకు అత్తవారింట్లో ఏ అసౌకర్యము లేకుండా సపర్యలు చేయడానికి పంపించేవారు. అలా కైకేయితో వచ్చిన దాసి మందర. రాణి అయిన కైకేయి అంటే మందరికి ఎంతో అభిమానము. దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకము చేయాలని నిశ్చయించడం మందరికి నచ్చలేదు. ఎందుకంటే కైకేయి కొడుకు భరతుడంటేనే మందరికి ఎక్కువ ఇష్టం. కైకేయి అంటే ఇష్టం కాబట్టి తన కొడుకు భరతుడంటే ఇష్టం. కాబట్టి పట్టాభిషేక విషయం విని సంతోషిస్తున్న కైకేయి మనసు చెప్పుడు మాటలతో చాడీలు చెప్పి రాముని ద్వేషించేలా చేసింది. భరతునికి రాజును చేసేటట్లు రామునికి అడవులకు వెళ్ళే విధముగా ఇంతకు ముందు నీకు ఇస్తానన్న 2 వరాలు ఇప్పుడు కోరుకోమని దుర్బోధ చేసింది. ఆ విధంగా రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమైన మందర రామాయణములో ఒక దుష్ట పాత్రగా మిగిలిపోయింది మందర. ఆ మందర ఆ విధంగా పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. అదమ్మ మందర విషయం. ఇప్పుడు మందర ఏం చేసింది, కైకేయి ఎలా స్పందించిందో ఇప్పుడు చెప్పుకుందాం. కైకేయి చాలా ఆనందించింది. వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది. తన మెడలో ఉన్నటువంటి ఒక పెద్ద హారాన్ని తీసి వెంటనే రాముడు పట్టాభిషేకం అవడాన్ని ఆనందిస్తూ తనకు బహుమానంగా ఇచ్చింది. నిశ్చేష్టురాలయ్యింది మందర. చాలా ఆశ్చర్యమైపోయిందనమాట. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుందని కైకేయి అన్నది. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. చూసావా ఎంతగా చెప్పుడు మాటలు వింటుందో కైకేయి. ఈమె ఎలా నూరు పోస్తుందో చూడండి. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసువవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది. రాముడి సంతానానికే తర్వాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. ఇంకా రాముని తాలూకా సంతతి అందరూ రాజ్యులు అవుతారు, కానీ నీ భరతుని సంతానానికి ఎప్పటికీ ఆ విధంగా రాజ్యాధికారం రాదని దుర్బోధ చేస్తుందన్నమాట. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మార్చింది. ఇక్కడ దీన్ని బట్టి మనము చెప్పుడు మాటలు చేటుకు కారణమని గ్రహించాలి. అంటే ఇతరుల గురించి లేనిపోయిన చాడీలు చెప్తే తర్వాత చెడే జరుగుతుందని మనము దీన్ని బట్టి గ్రహించవచ్చు. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. ఇన్ని విధాలుగా చేస్తే వెంటనే కైకేయి మనసు మారిపోయిందనమాట. వెంటనే అయితే దీనికి ఉపాయాన్ని కూడా నువ్వే చెప్పేసేయని కైకేయిని వెంటనే అడిగింది. అప్పుడు కైకేయి ఈ విధంగా చెప్తుంది. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర.
దశరథుడు ఏ విషయంలో 2 వరాలు ఇస్తానన్నాడో దానికి మీకు ఒక చిన్న కథను చెప్తానన్నమాట. ఆ 2 వరాలు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో మీకు చిన్న విషయం చెప్తాను. కైకేయి కేకయ్య రాజు కుమార్తె. కైకేయికి యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంది. రథసారథ్యంలో చాలా దిట్ట. అందము వీరత్వం ఉన్నటువంటి స్త్రీ. మంచితనం కూడా ఉంది. ఎందుకంటే రాముణ్ణి తన కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించేదనమాట. ఒక్కొక్కసారి దేవాసుర యుద్ధంలో దశరథునికి రథసారథ్యం వహించి 2 సార్లు ప్రాణాపాయం నుంచి కాపాడింది. అది దశరథుడు ఆ విషయాన్ని చాలా తనతో ప్రశంసించి మెచ్చుకొని, కైక నువ్వు 2 సార్లు నాకు ప్రాణాన్ని కాపాడావు కదా, ఏమైనా మంచి వరాలు కోరుకో, నీకు ఇస్తాను అనేసి అన్నాడు. అప్పుడు కైకేయ చాలా ఆనందంతో, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు, ఎప్పుడైనా మీకు కోరుకుంటానులే అని ఆనందిస్తూ చెప్పిందనమాట. ఇప్పుడు ఆ విషయము అప్పట్లో మందరికి వచ్చి చెప్పింది. చిన్నప్పటి నుంచి మందరి దగ్గర పెరిగింది కదా, కాబట్టి ఏ విషయానైనా మందరితో చెప్పుకోవడం తనకి అలవాటైపోయి ఆ విధంగా దశరథుడు ఇస్తానన్నటువంటి వరాలని అప్పట్లో మందరికి చెప్పింది. ఆ విషయాలని ఆ వరాలని ఇప్పుడు మందర తనకు గుర్తు చేసి ఉపాయాన్ని సలహాలని ఇస్తుందన్నమాట. ఆ విధంగా ఆ సందర్భంలో ఇస్తానన్నటువంటి వరాలని నువ్వు ఈ సందర్భంలో కోరుకో అని సూచించిందనమాట. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయ. ఇంకా దీన్ని సాధిస్తాను, ఎలా సాధిస్తానో చూసుకో అని కోపగృహంలోకి వెళ్ళిపోయింది. కోపగృహంలోకి రాణులు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తారు? తనకున్నటువంటి ఆభరణాలని, మంచి మంచి వస్త్రాలని త్యజించేసి ఒక నల్లటి చీరని ధరించి ఆ కోపగృహంలో కఠిన నేలపైన పడుకుంటారనమాట. ఆ విధంగా కోపగృహంలోకి ప్రవేశించిన తర్వాత దశరథ మహారాజు శ్రీరాముని పట్టాభిషేకం తెలపడానికి కైకేయి దగ్గరికి వస్తాడు. కఠిన నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది మనం జాతీయంగా ఉపయోగించవచ్చు. అంటే మనకి కష్టమంతా వృధా అయినటువంటి సందర్భంలో ఇది వాడతారు. అంటే తను ఎంత ప్రయత్నించినా సరే ప్రయత్నము ఫలితం లేకపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదనంగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి, అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంత కఠినమైనటువంటి వరాలు కోరుతుందని తెలుసా? ఏవో కోరుతుందిలే, ఏవో ఇచ్చి వచ్చని దశరథుడు సరే అన్నాడు. ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. శ్రీరాముడు నారచీరలు జింక చర్మము ధరించి జటాధారి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలని కోరింది. ఇంకా మనసు ఇంకేమైనా సమయం ఇస్తే మనసు మారిపోతుందేమని క్షణాల మీద ఆ కోరికలను అమలు చేయాలని పట్టుపట్టింది. ఈ విధంగా రాముడు అడవులకు వెళ్ళడానికి కైక కారణమైంది. చెప్పుడు మాటలు ఉన్నటువంటి స్త్రీగా కైక రామాయణంలో మిగిలిపోయిందనమాట. ఇక కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుని కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. చేతులు జోడిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుంటా అని రకరకాలుగా రాముణ్ణి ప్రాధేయపడుతూ రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. ఎంత చెప్పినా కైకేయి మారలేదు. దీన్ని బట్టి కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కరగదని మనము గ్రహించాలి. ఎంత చెప్పినా సరే కైకేయి మనసు బండరాయిలా మారిపోయిందనమాట. ఇక శ్రీరాముడిని తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుడిని ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. నువ్వు చెబితే అవదమ్మా, నాకు రాజాజ్ఞ కావాలని రాజు వైపు చూశాడనమాట. శ్రీరాముడిని చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథునికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప.
తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. దాశరథి అంటే దశరథుని కుమారుడు రాముడు. కైకేయిని అడిగాడు. అప్పుడు కైకేయి ఏం చెప్తుందంటే, గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు, వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. చూసారా, మొదటే మాట తీసుకుంటుందన్నమాట రాముడి దగ్గర. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను అని అన్నాడు. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటిదనమాట. అంటే తండ్రి మాట జవదాటినటువంటి వాడు, సత్యాన్నే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉండేటువంటి వాడనమాట. ఇక కైకేయి 2 వరాల గురించి చెప్పింది. రాముడి ముఖములో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగిపోవడము, బాధలకు కుంగకపోవడము స్థితప్రజ్ఞుని లక్షణం. అంటే ఆనాడు దశరథుడు హక్కును చేర్చుకొని సింహాసనంపై కూర్చోబెట్టి, నాయన నీకు యువరాజుగా చేస్తున్నానని రాజధర్మాన్ని బోధించినప్పుడు సంతోషించనూ లేదు, ఇప్పుడు అడవులకు వెళ్ళమన్నప్పుడు బాధపడనూ లేదు. ఈ విధంగా ఉండడాన్ని స్థితప్రజ్ఞత అంటాం. ఆ విధంగా రాముని యొక్క స్థితప్రజ్ఞతని మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. ఇప్పుడు అడవులకు వెళ్ళమన్నా, అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా, భరతుడంటే నాకు ప్రాణం, అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారి నాకు చెబితే కాదంటానా, ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా, నాకు రాజ్యకాంక్ష లేదు, తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణ మానవులకి ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు, నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. ఆ విధంగా శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. ఏడుస్తూ ఆయన అక్కడే స్పృహ కోల్పోయాడు. శ్రీరాముని తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు, పాదాలకు నమస్కరించాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకి, కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటికి వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన తల్లి అయినటువంటి కౌసల్యమాత దగ్గరకు వెళ్ళాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డల చేత నరికి మద్ది చెట్టులో నేల మీద పడిపోయింది. అంటే మొదలు నరికినటువంటి చెట్టులాగా నేల మీద పడిపోయిందనమాట. అంతులేని ఆవేదనకు లోనయ్యింది. వెంటనే ఉన్నట్టుండి ముందు రోజే ఇప్పుడే రాజు అవుతాడనేసి సంతోషంలో ఉన్నటువంటి కౌసల్యకు వెంటనే అడవులకు వెళ్తున్నాడని కొడుకు అడవులకు వెళ్తున్నాడని తెలియడంతో ఆవేదనకు లోనయ్యింది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్పారు. శ్రీరామునికి పరిపరి విధాల నచ్చజెప్పారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకి ఏమాత్రమూ అనాధార భావము లేదన్నాడు. అసలు నాకు కైకేయి ఇలాగ అడవులకు పంపిస్తున్నందుకు నాకు ఏమాత్రమూ ఆమె మీద కోపము లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని కూడా చెప్పాడు. ఇంకా విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని ఆమెకు సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. చూసారమ్మా, అసలు కైకేయి మీద అతనికి కోపమే లేదు. ఇది విధి రాత వల్ల ఈ విధంగా జరుగుతుందని, ఆ విధి రాతను అనుసరించే కైకేయి అలా మాట్లాడిందని కైకేయిని సమర్థించాడనమాట. ఇక రాజ్యమైన వనవాసమైన ఇతని సమానంగా నేను అనుభవిస్తాను, ఈ రెండు నాకు ఏ ఒక్కటి కూడా లోపము కాదని ప్రకటించాడనమాట. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. నాయనా, నీవు లేనటువంటి జీవితం నాకెందుకు, కొడుకు వెంటే తల్లి అనేసి వనవాసానికి వెళ్ళడానికి కౌసల్య కూడా రెడీ అయ్యింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. నీ భర్త
దశరథ మహారాజు ఆయన వదిలి రావడం భార్యకి అంత మంచిది కాదని ధర్మం చెప్పాడనమాట. ఎలాగో మనసుని స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. అతని మాటలు విన్నటువంటి కౌసల్య తన మనసుని స్థిమితపరుచుకొని అతన్ని దీవించిందనమాట. ఏ విధంగా దీవించిందంటే, రామ, సత్పురుషుల బాటలో నడువు, నీ ధర్మమే నీకు రక్ష, నీవు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి, నీకు ఎలాంటి బాధలు కలగకుండా అన్ని విధాల మంచి జరగాలని మంగళకర వాక్యాలతో శుభాశిస్సులను అందించింది కౌసల్య శ్రీరామునికి. ఆ తర్వాత అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుందనమాట. తను ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరేంటి నాకు ఇక్కడ ఉండమంటున్నారు, మీరు లేని జీవితం నేను ఇక్కడ ఎలా గడపగలను అని తన మాటని శ్రీరామునికి చెప్పిందనమాట. శ్రీరాముడు అడవి ప్రయాణం గురించి, అడవిలో ఉన్నటువంటి నివాసం గురించి చాలా కష్టమైనదని చెప్పాడు. ఇంకా క్రూరమృగాలు ఉంటాయని చెప్పాడు. ముళ్ళ పొదలు ఉంటాయి, ఆహారము నీరు దొరకకపోవచ్చు, నీవన్ని కష్టాలకు ఓర్చలేవు, నీవు అయోధ్యలోనే ఉండి కౌసల్యమాతకు సేవ చేసుకొని భరతుని రాజ్యపాలనలో సురక్షితంగా ఉండవని చాలా జాగ్రత్తలు చెప్పాడు రాముడు. కానీ సీత ఏమంటుందంటే, మీరు లేకుండా సర్వసుఖాలు లభించినా నాకవి వ్యర్థమే, దానిని నేను ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మము, అంటే భర్తను అనుసరించడమే భార్య తాలూకా ధర్మము, అది సుఖప్రదము శుభప్రదమని తెలిపి తన పాతివ్రత్యాన్ని చాటి చెప్పింది సీత. ఇక్కడ మనం అది గ్రహించుకోవచ్చు. అప్పుడు శ్రీరాముడు కూడా, సీత, నువ్వు లేకుండా నేను కూడా ఒక్క క్షణం ఉండలేను. 14 సంవత్సరాలు ఉండడం అనేది నాకు కూడా కష్టమే, కానీ అడవిలో నివాసం కష్టమని తెలిసి కూడా నీకు రమ్మని నేను శాసించలేను. కానీ నీవు ఇంత స్థిత నిర్ణయంతో నా వెంట వస్తానని అనడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమని అనుకొని శ్రీరాముడు తన మాటకు అంగీకరిస్తూ మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను, ఆభరణలను మనము వశిష్ఠుని కుమారుడైనటువంటి సుయజ్ఞునికి, అతని భార్యకి మనము అన్నీ దానం చేసిద్దామని చెప్పి వెంటనే ఆ పని చేశారనమాట. తనను కూడా వెంట తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించి తన సోదర భావాన్ని, తన అన్నపై ఉన్నటువంటి భక్తిని చాటుకున్నాడు లక్ష్మణుడు అనమాట. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిసి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. లక్ష్మణుని తల్లి సుమిత్ర కదా, అక్కడికి వెళ్ళు, అక్కడ అమ్మ ఆమోదాన్ని, అక్కడ ఉన్నటువంటి పెద్దల ఆమోదాన్ని కూడా నువ్వు తీసుకోమని లక్ష్మణునికి చెప్పాడు. సీతారామ లక్ష్మణుడు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. ఆ విధంగా ముగ్గురు అనుకొని అక్కడ దశరథ మహారాజుని మరొక్కసారి దర్శించడానికి బయలుదేరారు. కాలినడకను వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురమన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిపోయిందనమాట. అందరూ కూడా ఏడుస్తున్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. లక్ష్మణుడు ఎలాగైతే రాముని వెంట వెళ్తున్నారో మనం కూడా అందరం కూడా వెళ్ళిపోవాలని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలిపిస్తున్నారు. అందరూ కూడా ఇద్దరు రాణులు అక్కడ ఉన్నటువంటి అందరూ విలిపిస్తున్నారు. ఎవరు తప్ప? కైకేయి తప్ప. దశరథుని మందిరము కన్నీటి శాల అయ్యింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. చూసారా, ఏమరిపాటు లేకుండా వాళ్ళని తల్లిదండ్రులాగా చూడమని సుమిత్ర తన కొడుకు అయినటువంటి లక్ష్మణునికి ఆదేశించిందనమాట.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కాడు. రథం వేగంగా ముందుకు సాగుతూ ఉన్నది. చూసారా, ఆ పక్క చిత్రంలో సీతారామ, ముందు లక్ష్మణుడు, తర్వాత సీతమ్మ వారు, తర్వాత శ్రీరామచంద్రుల వారు అడవిలో ఏ విధంగా ప్రయాణిస్తున్నారు, అడవి ప్రయాణం ఏ విధంగా చేస్తున్నారో మనం ఆ చిత్రాన్ని చూసి మనము గ్రహించవచ్చు అన్నమాట. ఇక శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు. మంగళవాద్య ఘోషతో మోగవలసిన అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది. శ్రీరాముడు వెళ్తూ ఉంటే ఆ రథానికి అందరూ కూడా, పౌరులందరూ కూడా వెనక భాగంలో వేలాడుతూ అందరూ కూడా మంగళవాద్యాలతో ఉన్నటువంటి మారుమోగవలసినటువంటి అయోధ్య వాసులు ఆర్తనాదాలతో ఏడ్చుకుంటూ వెళ్తున్నారనమాట. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది, అంటే ఏడుస్తూ అక్కడ కూర్చుంది. సుమిత్రాదేవి ఆమెను వాదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. ఇంకా రథం బయలుదేరిపోయింది కదా, ప్రజలందరూ కూడా నీడలాగా ఆ రథాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. అయోధ్యకు మళ్ళీపొండని వాళ్ళకి శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. అందరూ కూడా అయోధ్యకు వెళ్ళిపోయిండని ఎంతగానో శ్రీరాముడు చెప్పినా సరే, మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథము తమసా నది తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ రాత్రి అంతా కూడా అందరూ గాఢ నిద్రకి బాగా అలసిపోయారు కదా, ఏడ్పు ఘోషలతో బాగా అలసిపోయింది శరీరము మనసు అంతా కూడా. అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. అంతవరకు కూడా ఒళ్ళు మరిచి నిద్రపోయారు కదా, లేచి చూసేసరికి వీళ్ళు లేరు. ఇంకా చేసిందేమీ లేక తమ మొద్దు నిద్రకు తామే నిందించుకున్నారు. చేసేదేమీ లేక అయోధ్యకు తిరుగు ముఖం పట్టారు. ఆ విధంగా వాళ్ళు ఆ ప్రజలందరూ కూడా అయోధ్యకి వెళ్ళిపోయారు. ఇక సీతారామ లక్ష్మణులు సుమంత్రుని రథములో వేదశృతి, గోమతి, సనందిక నదులు దాటారు. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది రథం. అక్కడ నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. అక్కడ ఇంకా కోసల దేశము పొలిమేరలు అంటే చివరికి వచ్చేసింది. కోసల దేశము అక్కడితో పూర్తవుతుందన్నమాట. అక్కడ నుండి అయోధ్య వైపు శ్రీరాముడు ఒక్కసారిగా తిరిగి నమస్కరించాడు. చూడండి, మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ క్షేత్ర దర్శనం అయిపోయిన తర్వాత ఒక్కసారి పుణ్యక్షేత్రం వైపు తిరిగి నమస్కరించుకుంటూ మనం తిరుగు ప్రయాణం చేస్తాము. ఎలా మనసులో అనుకొని పునర్దర్శనం ప్రాప్తించమని కోరుకుంటూ మనము తిరుగు ప్రయాణం చేస్తాము. ఆ విధంగా శ్రీరాముడు పునర్దర్శన ప్రాప్తి కావాలని కోరికతో అయోధ్యకు నమస్కరించి ఉండవచ్చు. ముందుగా ఆ విధంగా నమస్కరిస్తూ ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరములో శృంగబేరీపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. గుహుడుకి శ్రీరాముడు అంటే చాలా భక్తి అన్నమాట. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నారు. అక్కడ ఆ శృంగబేరీపురంలోనే ఆ రాత్రి నివాసము ఉన్నారన్నమాట. ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని వీళ్ళు స్వీకరించారు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణులకు జడలను సిద్ధపరిచాడు. జడలను
ధరించి వనవాసం చేయమని కైకమ్మ చెప్పింది కదా, ఆ విధముగా మర్రిపాలతో వాళ్ళ జడలను సిద్ధం చేసుకున్నారనమాట. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు ఈ పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్ళాలని నావికులకు సూచించాడు గుహుడు. అక్కడ ఉన్నటువంటి నావికులకు అవతలి తీరాన్ని వెళ్ళి వీళ్ళకి దింపమని గుహుడు చెప్పాడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఆ విధంగా నావ ఎక్కిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సుమంత్రునికును గుహుడికి తిరిగి వెళ్ళిపోమని అనుమతినిచ్చాడు అనమాట. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజ ఆశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశములో ఉంది. అంటే గంగా యమునా నది కలిసేటటువంటి ప్రదేశంలో భరద్వాజముని ఆశ్రమము ఉంది. ఆశ్రమానికి చేరుకున్నారు. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశారు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరారు. మీరు ఈ 14 సంవత్సరాలు ఇక్కడే వనవాస కాలాన్ని గడపమని కోరితే ఇక్కడ గడిపితే మేము వనవాసం చేసినట్లు ఉండదని రాముడు శృతి మెత్తగా తిరస్కరించాడనమాట. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటమనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు. అక్కడ ఎవరు కూడా ఉండరు, అక్కడ మహర్షులు అందరూ నివాసంలో, అది మహర్షుల నివాస స్థలము, అది మీకు తగిన చోటని చెప్పారు. ఏంటది? చిత్రకూటము. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. కుటీరం నిర్మించిన తర్వాత శశాస్త్రీయంగా అందులోనికి ప్రవేశించారు. అంటే పూజలు హోమాలు నిర్వహించి ఆ కుటీరంలో ప్రవేశం చేశారనమాట. ఇక ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాల్ని తెలుసుకొని కౌసల్య దశరథుడు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. కౌసల్య ఏమంటుందట ఆ సందర్భంలో, నేనే చిన్న పాపల్ని తల్లి నుండి విడదీశానో, నాకు ఈ కష్టం వచ్చింది, ఏ దూడని ఆవు నుంచి విడదీశానో నాకు రాముడు ఈరోజు నా నుంచి విడిపోయాడని కౌసల్య బాధపడుతూ ఉంటే, అప్పుడు దశరథుడు ఏం చెప్తున్నాడంటే, కౌసల్య నువ్వు కాదు, నేను చేసిన పాపానికే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని దశరథుడు గతంలో తాను మునుబాలుని పొరపాటుగా చంపిన సంఘటనలను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ శ్రవణ కుమారుని కథను కౌసల్యకి చెప్పుకుంటూ బాధపడుతూ చెప్తున్నాడట. ఆ కథని ఎలా చెప్తున్నాడో ఇక్కడ మనకి పాఠ్యాంశంలో లేదు, మీకు నేను వివరిస్తాను, వినండి. ఓ కౌసల్య, నేను పూర్వం చేసిన కర్మఫలము ఊరికే పోదు. నా చిన్నతనములో ఒకరోజు అర్ధరాత్రి వేటల మీద ఆసక్తి చేత విల్లు బాణములు తీసుకొని సరయూ నది పొదలలో దాక్కున్నాను. జంతువులు వచ్చి ఆ నదిలో నీరు తాగుతున్నప్పుడు నాకున్న శబ్దవేది విద్యతో జంతువులను వేటాడేవాడను. అలా యజ్ఞదత్తుడు అనే మునుకుమారుడు ఆ సరయూ నదికి వచ్చి అక్కడ కలశాన్ని ముంచగా గుటగుట ధ్వనులు వచ్చాయి. ఆ ధ్వని విని మత్తెక్కిన ఏనుగు అని భావించి నేను ఆ బాణాన్ని వేశాను. ఆ బాణము యజ్ఞదత్తునికి బలముగా తగిలి నేలపై పడి అడవులలో కందమూలములు తింటూ తపస్సు చేసుకుంటూ ఎవరికీ అపకారము చేయకుండా నా తల్లిదండ్రులకు సేవ చేసుకునే నాకు ఇంత నీచమైన
చావు కలిగినది కదా. ఎంతటి పాపాత్ములైనా ఈ అర్ధరాత్రి వేటాడి జంతువులను చంపరు కదా. బాణముతో కొట్టివాడు ఎవడో కదా. నన్ను కొట్టినవాడు ఏ గతికి పోతాడో కదా. అయినా నా మరణానికి వాడేమి చేస్తాడులే. ముసలి వాళ్ళైనా గుడ్డివారైనా తనకు దిక్కెవరూ లేక దీనులై ఉన్న తల్లిదండ్రులు నేడు వాళ్లకు కలిగిన దుఃఖ సముద్రాన్ని ఎలా దాటుతారో కదా. చాలా పొద్దెక్కింది. నా కొడుకు ఇంకా ఎందుకు రాలేదు? ఒక్కడే వెళ్ళాడు. ఏం జరిగి ఉంటుందో అని నా తల్లి ఎంత దుఃఖిస్తుందో కదా. నేను రాకపోవడానికి కారణం నా తండ్రి తల్లిని అడిగి ఎంత దుఃఖిస్తారో కదా. నా చావును గురించి వింటే ఏమవుతారో ఏమో. వారికి దాహం తీర్చేదెవరు? వారిని ఎవరు పోషిస్తారు? విధి చేసిన పనికి ఏమని విచారించను అంటూ శ్రవణ కుమారుడు విలపిస్తున్నాడు. ఆ ఏడుపుని వింటూ నేను ఎప్పుడు చూస్తానా అంటూ ఆవేదనతో వెతుకుతూ వెళ్తూ ఉండగా అక్కడ అతని చేతి కలశము నేలపై పడవేసి కలశం పైన తన చెక్కిలిని ఆనించి రొమ్ము నుండి ఉంచే రక్తపు ధారలతో నిండి బాణపు బాధతో వాడిన ముఖముతో నేలపై పడిన మునికుమారుణ్ణి నేను చూశాను కౌసల్య. అతడు ఇంద్రియాలన్నింటినీ విడిచి చివరి స్థాయిలో ఉన్నాడు. నేను వేసిన బాణాన్ని చూసి నేనే బెదిరిపోయాను. అప్పుడు నదీ జలాలను తెచ్చి మునికుమారునిపై ఉన్న రక్తపు మరకలను తుడిచాను. ముఖము కడిగాను. అయ్యో మునికుమారా, ఈ నా పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాను అని అనగా ఆ మునికుమారుడు మెల్లగా కళ్ళు తెరిచి నాతో ఇలా అన్నాడు కౌసల్య. ఏమంటున్నాడంటే, ఓ రాజా, నీవేం చేస్తావు? దైవయోగంతో ఈ విధి నాకు జరిగింది. నీవు శోకించదగదు. ఏనుగని బుద్ధితో నాకు కొట్టావు. కోపంతో కొట్టలేదు కదా. నేను బ్రాహ్మణుని కాదు, వైశ్యుడికి పుట్టినటువంటి వాడిని. కాబట్టి ఇది నీకు బ్రహ్మహత్య కూడా కాదు. కాబట్టి నీకు బ్రహ్మహత్య దోషము పట్టదు. మా తల్లిదండ్రులకు నా మరణాన్ని గూర్చి చెప్పకపోతే వారు యోగ దృష్టితో చూసి కోపంతో నిన్ను శపిస్తే మీ రఘువంశము నాశనమవుతుంది. కాబట్టి రాజా, ఈ దారిన మర్రి చెట్టుపైన కావలిలో మా తల్లిదండ్రులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారి దాహాన్ని తీర్చు, నా మరణ వార్త చెప్పు అని నాలో గుచ్చుకున్న ఈ బాణాన్ని ఇప్పుడు తీసివేయి అని చెప్పాడు. అలా చెప్పగా ఆ మునుకుమారునికి తగిలినటువంటి బాణాన్ని నేను వణుకుతూ పడి శోకాగ్నితో వెళ్ళి ఆ బాణాన్ని తీయగా ఆ శ్రవణ కుమారుడు ప్రాణాలు విడిచాడు. నేను ఆ కలశంతో నీరు తీసుకొని ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ అందులైన ముసలివారు కుమారుని కోసం బిక్కుమని ఆవేదనతో ఉన్నారు. అక్కడకు నేను వెళ్ళగా నా అడుగుల చప్పుడు విని, ఓ కుమారా, ఇంత ఆలస్యం ఎందుకయ్యిందయ్యా? నిన్ను విడిచి మేము ఒక్క క్షణము కూడా ఉండలేము కదా. ఏమయ్యింది నీకు అని అడుగుతున్న ఆ ముని దంపతులను చెట్టుపై నుండి దింపుతూ వణుకుతూ ఆ ముని దంపతులతో బొంగురు గొంతుతో ఇలా అన్నాను కౌసల్య. ఓ మునీశ్వర, నేను నీ కుమారుని కాదు. నేను దశరథ మహారాజును. నేను జంతువుల వేటకై వచ్చి పొదలమాటు నుండి శబ్దవేది బాణంతో నీ కుమారుడు సరియు నదిలో కలశములో నీరు నింపుతూ ఉండగా అది ఏనుగు గింకారం వలె శబ్దం విని నేను బాణాన్ని సంధించగా నీ కుమారుడికి తగిలి ప్రాణాలు విడిచాడు అని చెప్పగా ఆ మునిదంపతులు మూర్ఛపోయారు. వాళ్ళ ముఖంపై నీళ్లు చల్లి లేవనెత్తగా ఆ మునిదంపతులు శోకాగ్ని నా మనస్సును దహించి వేసింది. ఓ రాజా, మా కుమారుని బాణంతో కొట్టినప్పుడు ఏమని విలపించాడు? అయ్యో, మా కుమారుని ఇప్పుడు చూడాలయ్యా, చూపించు అని గగ్గోలు పెట్టారు. అప్పుడు ఆ తపోధనులను తీసుకువెళ్ళి ఇతడే మీ కొడుకు అని చూపించాను. అయ్యో, నిత్యము వేద పఠనము చేసి పండితులను మెప్పించే నా కుమారుడు ఎక్కడా అని కుమారునిపై పడి తల్లి ఏడ్చింది, పరితప్పించింది. తండ్రి ఏడుస్తూ, నాయన, మాకు ఫలాదులు ఎవరు ఇస్తారు? మా దాహాన్ని ఎవరు తీరుస్తారు? గొప్ప వేద సంపన్నుడివి, గురువులు యందు భక్తి కలవాడివి, ఉత్తములు పొందే ఉత్తమగతులు పొందాలని అగ్ని సంస్కార క్రియలను చేశాడు. ఉత్తమ లోకాలకు వెళ్తున్న శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను చూసి నేను ధన్యుడినయ్యాను. నా మరణానికి కలత చెందకండి. ఎలా జరగవలసింది అలాగే జరుగుతాయి.
అంతా విధిరాత, మీరు దశరథునిపై కోపించవద్దు అంటూ అతడు అమరలోకానికి వెళ్ళాడు. కౌసల్య, ఆ తర్వాత ఆ ముని దంపతులు కుమారుని విడిచి ఉండలేక విలపిస్తూ, మాలాగే నువ్వు కూడా పుత్రునికి దూరమై మరణిస్తావని శాపమిచ్చారు. నేను శాపమిస్తూ ఆ ముని దంపతులు కూడా పుత్రుని విడిచి ఉండలేక ప్రాణాలను విడిచారు. ఆ ముని దంపతులకు అగ్ని సంస్కారాలు చేసి అయోధ్యపురికి వచ్చాను. కౌసల్య, నా ఈ పుత్ర వియోగానికి కారణము నేనే అన్నాడు దశరథుడు. అలా అంటూ శ్రీరాముని ఎడబాటుని దశరథుడు ఆ విధంగా శ్రవణ కుమారుని కథను కౌసల్యదేవికి దశరథ మహారాజు చాలా బాధతో చెప్పాడమ్మా. ఆ కథ మీరందరూ కూడా చక్కగా విని శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకు సేవ చేసేటటువంటి ఒక మంచి పుత్రునిగా మీరు గ్రహించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక శ్రీరాముడు ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమన్నారు. అందరూ కూడా చాలా విలపించారు. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా పిల్లలు లేరు. రామలక్ష్మణులు అడవికి వచ్చేసారు. ఇక భరత శత్రుఘ్నులు తాతగారు రాజ్యమైనటువంటి కేకేయ రాజ్యంలో ఉన్నారు. వాళ్ళని తీసుకొని వచ్చేసరికి ఒక వారం రోజులైనా పట్టవచ్చు. ఆ విధంగా తైల ద్రోణిలో ఆ దేహాన్ని ఉంచారు. ఇప్పుడైతే ఫ్రీజర్లో ఉంచుతారు, అప్పుడైతే తైల ద్రోణిలో భద్రపరిచారనమాట. ఇక వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నాడు. భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలకు భరతుడు నిర్వర్తించాడు. అగ్నిక్రియలకు అంత్య సంస్కారాలకు భరతుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడనమాట. ఆ తర్వాత శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు. కోపంతో, రోషంతో, దుఃఖంతో తల్లిని నానా విధాలుగా నిందించాడు. మందరుని చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. దీనికి కారణమైనటువంటి మందరుని మీదకి శత్రుఘ్నుడు చంపడానికి వెళ్తూ ఉండగా భరతుడు విరమించాడు. ఆమె ఏం చేసింది వినేటటువంటి నా తల్లిదే తప్పని ఎంతసేపు తల్లినే తప్పుపట్టాడు భరతుడు. ఇక చేసింది ఏమీ లేక మంత్రులు భరతుని రాజ్యాధికారము చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు. ఎంత మాత్రము రాజ్యాధికారం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడైతే ఎలా రాజ్యం వస్తుందని అలాగా ఎదురు చూస్తూ చాలామంది రాజ్యాధికారం కోసము ఎదురు చూసేటటువంటి సన్నివేశాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. కానీ ఆ రోజుల్లో అప్పుడు రామాయణంలో మాత్రము రాముడు లేనిదే రాజ్యము నేను తీసుకోనని భరతుడు అయోధ్యకు వెళ్ళడానికి, రాముడు ఉన్నటువంటి అడవికి వెళ్ళడానికి సిద్ధపరచమన్నాడు అక్కడ ఉన్నటువంటి సేవకులకి. ఇక భరతుడు అయోధ్య వాసులతో కూడి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? రాముడు ఉన్నటువంటి అడవి చిత్రకూటానికి, శృంగబేరీపురం చేరాడు. రాముడు మొదట ఎలాగైతే ఏ దారిలోనైతే వెళ్ళారో అదే దారిలో వీళ్ళు కూడా వెళ్తున్నారు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ఎందుకంటే సైన్యంతో వస్తున్నాడు కదా, రాముడి మీద తిరగబడడానికి వస్తున్నాడేమో అనుకొని ఇతను మొదట అనుకున్నాడు. కానీ తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుని ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారు. అందరూ కూడా చిత్రకూట పర్వతం వైపు అందరూ వెళ్తున్నారనమాట. అడవిలో మృగాల అలజడి ప్రారంభమైంది. అక్కడంతా కూడా దండకారణ్యం కూడా వీళ్ళని చూసి మృగాలు శబ్దాలు చేస్తున్నాయన్నమాట. కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. ఏంటి గ్రహించాడంటే తను
వెంటనే ఈ భరతుడు సైన్యంతో వస్తున్నాడు కాబట్టి తన పైన దాడికి వస్తున్నాడేమో అని లక్ష్మణుడు గ్రహించాడనమాట. ఆ విషయము శ్రీరాముని వద్దకు వెళ్ళి చెప్పాడు. అప్పుడు భరతుడు దుర్బుద్ధితో సైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని గ్రహించాడు. భరతుడి తాలూకా స్వభావము శ్రీరామునికి తెలుసు కదా, కాబట్టి శ్రీరామును ఆలోచనే తప్పని లక్ష్మణుని ఆలోచనే తప్పని శ్రీరాముడు గ్రహించాడనమాట. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇస్తానన్నాడు. ఎందుకంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు కదా, కాబట్టి ఇతనికి ఏమైనా రాజ్యకాంక్ష ఉన్నదేమో, ఆ రాజ్యాన్ని భరతుడికి చెప్పి నీకే ఇప్పిస్తానని లక్ష్మణుడితో అంటే, ఈలోపు లక్ష్మణుడి విషయాన్ని గ్రహిస్తాడనమాట. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శ్రీరాముని చూడగానే దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడనమాట. శత్రుఘ్నుడు రాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. వాళ్ళిద్దరిని చూసి శ్రీరాముడు కూడా అశ్రువులతో కన్నీటిని కార్చాడనమాట. కొంతసేపటికి తేరుకొని భరతుడిని కుశల ప్రశ్నలు వేశాడు. ఏంటి జరిగింది, ఏంటి విషయం, ఎందుకు వచ్చారని ఆ విషయాలన్నీ కూడా అడిగాడు. అప్పుడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను కూడా బోధించాడు. ఆ ప్రసంగంలో భాగంగా మరి భరతుడు రాజు అవ్వబోతున్నాడు కదా, కాబట్టి రాజనీతి ధర్మాలను, దశరథుడు చెప్పినటువంటి రాజనీతి ధర్మాలని రాముడు భరతునికి చెప్తాడనమాట. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముడు దశరథుడు తాలూకు తన తండ్రి అయినటువంటి దశరథుడు మరణవార్త విని చాలా విలపించాడు, దుఃఖించాడు. శ్రీరాముడిని అయోధ్యకు రమ్మని రాజు కమ్మని వినయంగా ప్రార్థించాడు భరతుడు. అన్న, అయిపోయిందేదో అయ్యింది, ఇప్పుడు నువ్వు తప్పకుండా మన అయోధ్యకు వచ్చి నువ్వే రాజు అవ్వాలని ప్రార్థించాడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. నేను తండ్రికి ఇచ్చినటువంటి మాటను శిరసావహించాలి, కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని రాముడు చెప్తాడు. అది చూసినటువంటి శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పించ చూశాడు జాబాలు. అతను మంత్రుడైనటువంటి జాబాలు ఉన్నాడు కదా, నాస్తికవాదంతో ఎలాగైనా సరే ఇతను ఒప్పించాలనుకుంటాడు. నాస్తికవాదం అంటే ఏంటి? దేవుడు లేడని చెప్పేటటువంటి వారిని నాస్తికులు అంటారనమాట. ఆ విధంగా ఏమని చెప్తారు వీళ్ళు? అప్పుడు మీ తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తానన్నావు, కానీ మీ తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటలు మీ తండ్రితోనే సరే, కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ మాటల్ని పక్క నుంచి మీ తండ్రికి ఇచ్చేటటువంటి మాట వినడానికి మీ తండ్రి లేడు, కాబట్టి వాటిని నువ్వు కొనసాగించకుండా నువ్వు ఇప్పుడు రాజ్యానికి వచ్చేసాయని రకరకాలుగా రాముని మనస్సు మార్చాలని చెప్తారనమాట. కానీ రాముడు జాబాలి నాస్తికవాదాన్ని, అతను చేసినటువంటి వేద ప్రమాణాలను తిరస్కరించడాన్ని శ్రీరాముడు తీవ్రంగా ఖండించాడనమాట. ఇక తర్వాత భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకులను అనుగ్రహించాడు. ఇంకా చేసిందేమీ లేక భరతుడు, కనీసం నీ పాదుకులనైనా ఇస్తే నీ పాదుకులతో నేను రాజ్యాన్ని పరిపాలిస్తానన్నయ్యా అని చెప్తే తన అభ్యర్థన మేరకు పాదుకుల్ని ఇస్తాడు. ఆ పాదుకుల్ని భరతుడు గ్రహిస్తాడు. ఇక్కడ పక్కనే చిత్రం ఉంది చూడండి, శ్రీరాముడు పాదుకుల్ని భరతుడు అనుగ్రహించడం అనమాట. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకుల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరము కాగానే నీ దర్శనము కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇదే. ఈ రోజుల్లో రాజ్యకాంక్షతో కొట్టుకున్నటువంటి సోదరులను చూసాం. ఏ చరిత్రలో కూడా అలాగే ఉంటుంది. కానీ రామాయణంలో మాత్రము రాజ్యకాంక్ష కోసము త్యాగం చేసేటటువంటి, రాజ్యకాంక్ష లేకుండా రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి సోదరులు అంటే ఎవరంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే. కాబట్టి వీళ్ళ ఆదర్శ సోదర భావాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇక భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశాడనమాట. ఇంకా అయోధ్యకులో కూడా ప్రవేశించకుండా ఆ అయోధ్య చివరన ఉన్నటువంటి నందిగ్రామంలోనే తన శ్రీరాముని పాదుకుల నుంచి
పట్టాభిషేకము, ఆ పాదుకులకే పట్టాభిషేకం చేసి ఆ రాముడి పేరు మీదనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు భరతుడు అనమాట. ఇక శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. సప్త ఋషుల్లో అత్రి మహర్షి ఒకరని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. తల్లిదండ్రులలాగా వాళ్ళకి మర్యాదలు చేశారు. అంటే వీళ్ళ తల్లిదండ్రులలాగా వాళ్ళు బిడ్డల్లాగా సీతారాములకి బిడ్డల్లా సేవించారనమాట. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్యాస్త్రాభరణాలను ఇచ్చింది. అనసూయదేవి అంటే తెలుసు కదా, ఇప్పటికీ కూడా సర్వ ప్రాణికోడి చేత నమస్కరించబడుతున్న పూజింపబడినటువంటి ఒక మహత్తు కలిగినటువంటి అనసూయాదేవి. ఇంతకుముందు మీకు అనసూయాదేవి కథలు కూడా మనకి మాతృభావనలు అనసూయాదేవి కథల గురించి కూడా మీకు చాలా పాఠ్యాంశాల్లో వివరించాను. ఆ విధంగా అనసూయ సీతమ్మకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది. అంటే ఒక మహత్తు గల పూలదండని ఇచ్చిందట, ఒక మంచి చందనాన్ని ఇచ్చిందట, అలాగే మంచి దివ్యమైనటువంటి వస్త్రాలను ఆభరణాలను కూడా ఇచ్చి వాళ్ళని దీవించారట. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ చిత్రకూటాన్ని విడిచి దండకారణ్యంలోకి ప్రవేశించారు సీతారామ లక్ష్మణుడు. ఇక అక్కడి నుంచి అరణ్యకాండ గురించి మిగతా విషయాలు చెప్పుకుందాం. అమ్మ, ఈ వీడియోలో అయోధ్యకాండలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు, వ్యాసరూప ప్రశ్న, శ్రీరాముని స్వభావము, సీతా స్వభావము, లక్ష్మణుని స్వభావము, కైక, మందర, భరతుని పాత్రల స్వభావాలు చిన్న ప్రశ్నలుగా పరీక్షలలో వస్తాయి. ఇక ఈ అయోధ్యకాండ ద్వారా ధర్మానికి ఆయువు పట్టుగా మనము గ్రహించాలి. శ్రీరామచంద్రుని ద్వారా తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, ప్రజల దగ్గర ఎలా ప్రవర్తించాలో మనము గ్రహించవచ్చు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంతటితో ఈ అయోధ్యకాండని ముగిస్తూ ఉన్నానమ్మ. అందరికీ కూడా ధన్యవాదాలు.